ఫ్రెండ్స్ మా అల్లుడైతే ఒకటి చెప్తాడు వినండి. మేము కొత్త వాషింగ్ మిషన్ తెచ్చుకున్నాము. మేము పూజ చేస్తున్నాము. మేము కాదు, ఎవరు పూజ చేసేది? నేను పూజ చేస్తాను. ఇంకా చెప్పు. అంతేనా? సో వాషింగ్ మిషన్ అయితే తీసుకొని వచ్చారనమాట ఈరోజే. సో వాళ్ళు అది ఫిట్టింగ్ చేసే వాళ్ళు కూడా వచ్చారు. అంతా రెడీ అయిపోయింది. వీడియో అంతా ఫుల్ ఉంది చూడండి, ఎలా వాడాలి, ఎలా యూజ్ చేయాలి అనేది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాం. పూజ అయితే వీడు చేస్తాడంట. సో ఎట్లా పూజ చేస్తాడో చూడండి. ఎలా వాషింగ్ మిషన్ని వాడాలి. మేము తెచ్చిన కంపెనీ వచ్చేసి ఐఎఫ్బి ఫ్రంట్ లోడ్ అనమాట. చూడండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా డౌట్స్ అన్ని క్లియర్ చేసేసాం. వాళ్ళన్నీ చెప్తారు కదా, అదంతా వీడియో తీశాను. డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్. బాయ్. కుంకుమ పెట్టు, పసుపు కుంకుమ ఇంకా అతుక్కోలే. ఇట్లా కొంచెం 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 అతికి. ఇప్పుడు కుంకుమ పెట్టు. కుంకుమ తెలుసా? అట్లా తీసుకోకూడదు. కుంకుమ పెట్టు, 2 చేతులతో తీసుకోవాలి, 2 ఫింగర్స్తో ఇట్లా తీసుకొని ఇట్లా పెట్టు. అతుక్కోలేదా? అతుక్కోకపోతే వాటర్ తెచ్చుకో, ఆడ అప్లై చేయి. ఇందాక నేను ఎట్లా అప్లై చేసిన కొంచెం అప్లై చేయి. ఈడొకటి పెట్టు. చేశారా పూజ? అది రావట్లేదు లేదమ్మా, అంటుకోవట్లేదు. ఇట్లా అమ్మ ఏం క్లీన్ చేస్తున్నాడు అప్పుడే వాషింగ్ మిషన్. ఎంత కాపాడుకుంటూ వస్తాడు. చెయ్యి ఊదిపత్తులు ఇది అంటిస్తావా? అంటే ఎలా మళ్ళా ఇట్లా చేయాలి. ఓకే, అయిపోయినాక ఇట్లా ఈ చేతితో అనాలా. ఆయన అంతకుముందు సబ్మిట్ చేసాం. మనోజ్ జయరామ్ దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకొచ్చేసి చూడాలి. ఇక్కడ వచ్చి డిటర్జెంట్ లిక్విడ్ వేసుకోవాలి మేడం. డిటర్జెంట్ లిక్విడేనా? ఓన్లీ లిక్విడ్. ఓన్లీ లిక్విడే. ఓన్లీ లిక్విడ్. పౌడర్ వాడినారంటే ఏ ఏరియాలో వాటర్, సాల్ట్ వాటర్. డిటర్జెంట్ దీంట్లో వేసుకోవాలి. ఇంకా పౌడర్ వచ్చేసి వాడకూడదు సార్, ఎందుకంటే సాల్ట్ వాటర్ ఏది కాబట్టి దాంట్లో చున్నం వస్తుంది. లోపలంతా డ్రమ్ అంతా గార పట్టేస్తుంది సార్. ఓన్లీ లిక్విడ్ వాడండి, ఏం కాదు, బాగుంటుంది. లేదంటే దాని మాదిరి డ్రమ్ కిట్టుకోవడం అంతా ఏదో ప్రాబ్లం వచ్చేస్తుంది సార్. ఇంకా కంపెనీ లిక్విడ్ అయితే 40 ml వేసుకోవాలి. మీరు బయట రిన్ను ఏరియాలో అట్లయితే బయట లిక్విడ్స్ ఉంటాయి కదా, అలాంటి లిక్విడ్ అయితే మనం 60 to 90 ml అంటే అలాంటి 2 cups వేసుకోవాల్సి ఉంటుంది. అది కంపెనీ కాబట్టి 40 ml, 1 cup వేసుకుంటే చాలు సార్. దాని కంఫర్ట్ వేసుకోవాలన్నా కూడా మళ్ళీ తీసుకోవాలి. కంఫర్ట్ దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది సార్. ఇక్కడ సార్ ఇక్కడేనా కంఫర్ట్కి అక్కడ వేసినామంటే లోపల వెళ్ళిపోతుంది. లేదు అవసరం లేదంటే డైరెక్ట్ అప్లైకైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్ గ్యాప్ ఏం లేదు. ఇక్కడ ఉంటుంది సార్, ఇక్కడ హోల్ ఉంటుంది కదా, ఈ హోల్లో పోతుంది. దాంట్లోకి వేసుకోకూడదు కంఫర్ట్ వేసుకోవచ్చు. దీంట్లోనే మిక్స్ చేసుకోవచ్చు. కొనేటప్పుడు ఆమె ఎట్లా చెప్పిందంటే ఇది తీస్తే అది తీయనవసరం లేదు సార్. అది అట్లనా? అది తీసినామంటే ఒకే క్లాత్ మీద ఒకే అంత డిటర్జెంట్ అనేది దానిలో ఒకే దాని మీదే పడిపోతుంది. ఓకే, మీరు ఆ క్యాప్ ఉందంటే డ్రాప్ వాటర్తో కలిసిపోయి మొత్తం అంతా స్ప్రెడ్ అవుతుంది. ఇంకా ఇది వచ్చేసి డస్ట్ ఫిల్టర్. అంటే మనకి ఏమన్నా 45 రోజులకు ఒకసారి 1 monthకి ఒకసారి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే దీంట్లో మురికి అంతా వచ్చేస్తుంటుంది. మనకైతే అది కాయిన్ డ్రాప్ ఉంటుంది, కింద క్లీన్ చేసుకొని పెట్టేస్తుంటాము. ఇది వచ్చేసి మామూలు మురికి డస్ట్ అంతా ఉంటుంది, క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. 45 రోజులకు ఒకసారి 1 monthకి ఒకసారి అట్లా. ఓకే, మనం వాషెస్ బట్టి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. ఇంకా దీని కెపాసిటీ వచ్చేసి 7 kgs. 7 జతలు వేసుకోవచ్చు. అంటే ఒక షర్ట్, ప్యాంట్, ఒక జత. లేడీస్ అయితే ఒక శారీ, ఒక లంగా, ఒక జాకెట్. దాన్ని బట్టి 7 జతలు వేసుకోవచ్చు. 7 జతలు అంటే ఒకవేళ మందం అట్లా ఉన్నాయంటే 1 జత 2 జతలు తగ్గించేసుకోవాలి మేడం. బెడ్షీట్లు అయితే వెయిట్ ఉందంటే 1, వెయిట్ లేకుండా అంటే సలపా ఉంటాయి కొద్దిగా, అలాంటి వచ్చేసి 2, 3 అట్లా ఇష్టం.
ఇంకా క్లాత్ వేసేటప్పుడు అన్ని టబ్బులో తీసుకొచ్చి అన్ని ఒకేసారి వేస్తుంటారు. అలా లేకుండా ఒక్కొక్కటి చెక్ చేసేసి కాయిన్స్, బటన్స్, వేస్ట్ ఏమైనా ఉంటాయి కదా అవన్నీ చెక్ చేసి వేసుకోవాలి సార్ ఒకటి. ఇది వచ్చేసి పవర్ ఆఫ్ ఆన్కి ఆన్ చేస్తారంటే డిఫాల్ట్గా మిక్స్ డైలీలో ఉంటుంది. మీకు డైలీకి ఇదే వాడతామంటే ఈ 2 బటన్స్ చాలు. ఆన్ చేసుకోవడం, స్టార్ట్ చేసుకోవడం అంతే. ఆన్ చేసుకోవాలా, స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు లేదు ప్రోగ్రామ్స్ మీకు కాటన్ కానీ అర్ధగంటకి పెట్టుకోవాలని అనుకున్నప్పుడు ఇక్కడ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇది ప్రెస్ చేసినామంటే లైట్ అనేది చేంజ్ అయిపోతుంది. కావాల్సిన ప్రోగ్రామ్స్ ఎక్స్ప్రెస్ అంటే 30 నిమిషాలు పెట్టుకోవడానికి అది పెట్టుకొని స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ బటన్. ఇది మిషన్ ఆన్ ఆఫ్, పవర్ ఆఫ్ ఆన్ కి ఇది స్టార్ట్ బటన్, పాజ్. అవును. ఓకే, ఇంకా ఏ ప్రోగ్రామ్ పెట్టి వాచ్ చేసినా కూడా వాచ్ అంత అయిపోతుంది ఎండ్ అని వస్తుంది. ఎండ్ సేమ్ దాని మీద అంటే అది డోర్ ఎండ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ ఎండ్ వస్తుంది. ఇక్కడ ఆఫ్ చేసేసి బట్టలు వేసేసుకోవాలి సార్. ఇంకా మిక్స్డ్ డైలీ అంటే అన్ని రకం బట్టలు డైలీ వాడేవి ఏవైనా కూడా 7 జతలు వేసుకోవచ్చు సార్. ఇంకా తడి బట్టలు అయితే వేయకూడదు మేడం, అంటే నానబెట్టేస్తుంటారు కదా అలా వేయకూడదు మేడం. ఆ మిషన్స్కి అయితే వచ్చి ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ మోడల్ AI టెక్నాలజీ పెట్టాం. మీరు వేసే వెయిట్ని బట్టి వాటర్ ఎంత కావాలో అంత తీసేసుకుంటుంది మేడం. ఇంకా కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఉంటాయి, వైట్ షర్ట్లు, వైట్ బనీన్లు, కాటన్ శారీస్ అలాంటివి. దీంట్లో కూడా 7 జతలు వేసుకోవచ్చు మేడం. ఎక్స్ప్రెస్ 30 అంటే హాఫ్ అన్ అవర్ ఉంటుంది. ఎమర్జెన్సీ వెళ్ళాలా, తొందరగా అయిపోవాలన్నప్పుడు 4 జతలు వేసుకోవాలి మేడం. దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు దీంట్లో మేడం. ఓకే, ఇంకా సింథటిక్ అంటే సిల్క్ శారీస్, సిల్క్ క్లాత్ ఉంటుంది కదా అలాంటివి వచ్చేసి 5 జతల వరకు వేసుకోవచ్చు మేడం దీంట్లో. ఓకే, ఇంకా డెలికేట్స్ అంటే డిజైన్ శారీస్, డిజైన్ డ్రెస్సెస్ ఉంటాయి, అంటే స్టోన్స్ కుందన్స్ ఉంటాయి కదా అలాంటి ఊడిపోకుండా జస్ట్ అటు ఇటు ప్రొటెక్ట్ చేస్తుంది మేడం. దీంట్లో 4 పైర్స్ వేసుకోవచ్చు మేడం. ఓకే, ఇంకా బల్కీ అంటే డోర్ కర్టన్స్, డోర్ మ్యాట్స్, మ్యాట్రెస్ కవర్స్, పిల్లో కవర్స్ అలాంటివి. ఇంకా బెడ్షీట్ కూడా దీంట్లోనే వేసుకోవాల్సి ఉంటుంది. వెయిట్ ఎక్కువ ఉందంటే 1, వెయిట్ తక్కువ ఉందంటే 2, 3 బెడ్షీట్లు కూడా దీంట్లో బల్కీలోనే పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకా డోర్ కర్టన్స్ ఉంటాయి మేడం. కర్టన్స్కి రింగులు వస్తాయి, ఆ రింగులు మధ్యలో ఫోల్డ్ చేసి వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా బేబీ వేర్ వచ్చేసి మనకి చిన్నపిల్లలు ఉంటారు 1 to 5 years పిల్లలవి, వాళ్ళ డ్రమ్ నిండా వేసుకోవచ్చు మేడం. ఇంకా యూనిఫామ్ అంటే చిన్నపిల్లల యూనిఫామ్ కానీ ఏదైనా ఒక 3 జతల వరకు వేసుకోవచ్చు మేడం. టైమింగ్ కూడా ఎక్కువ ఉంటుంది దీనికి. ఇంకా ఇవి వచ్చేసి ఇవన్నీ బై డిఫాల్ట్ అయితే ఉంటాయి మేడం అన్ని ప్రోగ్రాంలో. ఈ ప్రాసెస్ అంతా జరుగుతుంది. మీరు సపరేట్ ఏమైనా సోక్ చేసుకోవాలా, నానబెట్టుకోవాలన్నప్పుడు పెట్టేసి స్టార్ట్ చేసామంటే 33 minutes నానబెట్టుకుంటుంది మేడం మిషన్లోనే. కుక్కర్ ఏం చేస్తారంటే బయట నానబెట్టి అట్లా చేస్తుంటారు కదా, అలా లేకుండా మిషన్లోనే నానబెట్టుకోవడానికి సరే. వాష్ జస్ట్ వాష్ ఒకటే చేసుకోవాలా. నాకు బయట అంతా డ్రై అంతా బయట చేసుకుంటాను, ఓన్లీ వాష్ ఒకటే చేసుకోవాలంటే వాష్ ఒకటి పెట్టుకోవచ్చు. వాటర్ లెవెల్ వచ్చేసి డిఫాల్ట్గా తీసేసుకుంటుంది మేడం. 10 level వరకు తీసుకుంటుంది. మీరు ఏమన్నా లెవెల్ ఇంకా పెంచుకోవాలంటే పెంచుకోవడానికి మేడం ఇది. ఇంకా రిన్స్ అంటే మనకి ఏమైనా ఉజాల కానీ కంఫర్ట్ కానీ వాష్ టైంలో మర్చిపోయింటాము వేసేది, మళ్ళీ వాష్ అంతా అంటే 1 hour తిరుగుతుంది. ఇది లేకుండా 23 minutes అంత వస్తుంది మేడం. ఈ 15 minutesలోనే రిన్స్ చేసి ఇచ్చేస్తారు గట్టిగా. ఇంకా దీంట్లో స్పిన్ అంటే మనం ఏమన్నా గట్టిగా చేసేస్తారు కదన్నా, ఇది గట్టి కాదు మేడం, ఓన్లీ రిన్స్ మేడం, ఎక్స్ట్రా జాడించడానికి. ఇది స్పిన్ అంటే ఇది డ్రై చేసుకోవడానికి మేడం. అది బట్టలు అంటే మీరు బయట ఉతికేసి ఉంటారు గట్టిగా పిండడానికి మేడం. ఇంకా డిలే అంటే మనకి ఎక్కడైనా బయటికి వెళ్తుంటాం, ఒక 2-3 గంటల సేపు రావడానికి లేట్ అవుతుంది. అలాంటి టైంలో డిలే స్టార్ట్ మేడం. ఇది ఒక 5 hours పెట్టేసి 5 గంటల తర్వాత ఆటోమేటిక్గా రన్ అయిపోతుంది మేడం డిలే. ఓకే, దాన్ని ఇప్పుడు పాజ్లో పెట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత టైం చేసుకోవచ్చు. కానీ ఇదైతే మనం వచ్చేలోపు అయిపోతుంది. ఇంకా దీంట్లోనే టబ్ క్లీన్ ఉంటుంది మేడం. దాంట్లో లోపల టబ్లో పౌడర్ వేసేసి ఇక్కడ లాంగ్ ప్రెస్ చేసినామంటే డిలే టబ్ క్లీన్ అని ఇండికేషన్ వస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేసామంటే 144 minutes టబ్ క్లీన్ అవుతుంది మేడం. 45 రోజులకు ఒకసారి క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సర్ఫ్ వేయాలా, దానికి లిక్విడ్ వేయాలా, పౌడర్ వస్తుంది సార్. పౌడర్ ఇప్పుడు బట్టలు వేసినామన్నా, ఇది ఆన్ చేసాము, ఆన్ చేసి ఇప్పుడు కాటన్ పెట్టినాం అనుకుందాము, కాటన్ పెట్టేసిన తర్వాత ఇది ఆన్ చేయాలి కదా అంతే. ఓకే, అదంతా కదా ఆఫ్ అయిపోతుంది. ఇంకా ఓపెన్ చేయొచ్చు. ఇప్పుడు కొన్ని కాటన్ ఉంటాయి, కొన్ని సింథటిక్ ఉంటాయి, ఆటోమేటిక్గా ఇది ఓపెన్ చేసి బట్టలు తీసుకోవచ్చు. అది అయిపోయినాక మరి ఇప్పుడు ఫ్రెష్గా ఇది స్టార్ట్ చేసాము, మనకి వాష్ కావాలా? వాష్ మీద ఇట్లా ప్రెస్ చేస్తే వస్తుందా? అట్లా ప్రెస్ చేసి మరి ఇది ఆన్ చేయాలి. ఓకే, వాటర్ వాష్ చేస్తుంది, వాటర్ తీసుకుంటుంది దీంట్లో ఈ ప్రాసెస్. ఓకే ఓకే, అదే రిన్స్ అయితే మీకు ఇది వాటర్ ప్లస్ ఇది రిన్స్. స్పిన్లో అయితే ఇది ఒకటే ఉంది, వాటర్ అని తీసుకుంటాం. సో ఫస్ట్ ఇది బ్రష్ చేసుకోవాలా, ఏది కావాలో సెలెక్ట్ చేసుకొని తర్వాత ఇది స్టార్ట్ చేసుకోవాలి. పాస్ కావాలన్నా ఇది
అదే ఇంకొకటి ఇప్పుడు కొన్ని తడి బట్టలు ఉన్నాయి నీళ్ళలో పెట్టిన వాటికి ఎట్లా ఏమో మోడ్ వచ్చేసి ఫస్ట్ స్పిన్ చేసేయాలి సార్, వాటిని గట్టిగా పిండేసేయాలి. పిండేసిన తర్వాత మళ్ళీ తర్వాత అంటే మీరు ప్రోగ్రామ్ ఏదైనా పెట్టుకోవచ్చు. స్పిన్నింగ్ ఎంత టైం పడుతుంది? 20 మినిట్సా 15 మినిట్స్? 15 మినిట్స్ అంటే 12 మినిట్స్ 12 మినిట్స్ వస్తుంది. 12 మినిట్స్. ఓకే అంతే. సరే. వాష్కి 1 అవర్ గ్యాప్ ఉండాలి మేడం. అంటే వాష్కి 1 అవర్ అంటే వెంటనే వేస్తుంటారు కదా, అలా లేకుండా 1 అవర్ గ్యాప్ ఉండాలా. ఇంకా వాషింగ్ టైంలో కరెంట్ పోయిందంటే కంటిన్యూస్గా 2-3 సార్లు వేస్తారా? వేసుకోవచ్చు మేడం, కొద్ది గ్యాప్ ఇస్తే లోపల హీటర్ మోటార్ అన్ని హీట్ ఉంటాయి కదా, అవి మెల్ట్ కాకుండా ఉంటాయి. ఓకే. 4 ఇప్పుడు వారంటీ మనకి 4 ఇయర్స్ మిషన్ వారంటీ సార్, 10 ఇయర్స్ మోటార్ వారంటీ, 10 ఇయర్స్ వరకు. రిమైనింగ్ ఇది స్పేర్ పార్ట్ సపోర్ట్. ఇప్పుడు అది కూడా 10 ఇయర్స్ సపోర్ట్ ఇస్తుంది మేడం అంతే. ఎందుకంటే ఏదైనా స్పేర్ పోయిందంటే కాస్ట్ ఎక్కువ పెట్టి తీసుకుంటారు. ఇప్పుడు ఆ మిషన్ ఉంది 19లో తీసుకున్నారు. దానికి వచ్చేసి స్పేర్ పోయిందంటే కస్టమర్ సఫర్ అవుతారు. ఇప్పుడు నాకు అంత అమౌంట్ పెట్టింటే మళ్ళీ వాషింగ్ మిషన్ అంటే కష్టం కదా, స్పేర్స్ దొరకకుండా. అందుకు సపోర్ట్ ఇస్తుంది. ఏదైనా స్పేర్ పోయినా కూడా స్పేర్ తీసుకోవచ్చు, అంటే అమౌంట్ పెట్టని చేయించుకోవచ్చు, లేదంటే ఇన్సూరెన్స్ అయినా రెన్యువల్ చేసుకోవచ్చు. ఏం సెంటర్ చేస్తాం అది. ఈ 4 ఇయర్స్లో వారంటీ ఆర్డర్ ఇవ్వడు సార్, లోపల ఏదైనా ఇన్నర్లో ఇస్తారు సార్. ఇప్పుడు దానికి డ్రమ్ కిట్ పోయింది, ఇన్సూరెన్స్ పే చేసుకున్నారంటే దానికే ఇస్తుంది ఏఎంసీ. డైరెక్ట్ మీరు ఎక్కడ తీసుకున్నారని మాకు తెలియదు సార్. అదే అట్లా ఇప్పుడు కొంతమంది ఎట్లా అంటే సర్వీస్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అశోక్ ఎలక్ట్రానిక్స్ కానీ బజాజ్ కానీ అట్లా, దానిలో నుంచి వచ్చే వాళ్ళైతే